ఆచి చికెన్ మసాలా. మొన్నబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ దొరకడం సిగ్గుచేటన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకేన్తో విందు చిందు చేస్తున్నాడని విమర్శించారు. డ్రగ్స్ టెస్టుతో పాజిటివ్ వచ్చిన పుట్ట మహేష్ సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పుట్ట మహేష్ను పార్టీ నుంచి సస్పెన్స్ వేటు వేసి ఎంపీ పదవి నుంచి తొలగించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం, మనందరం పేపర్ లో చూసి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో, డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత